నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కావేరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెస్ట్లర్. లైక్ అమ్మాయి చాలా చిన్న ఏజ్ నుండే ఈ వెస్ట్లింగ్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు ఇన్స్టాలో కూడా ఇప్పుడిప్పుడే కొంచెం ఫేమస్ అవ్వడం అయితే జరిగింది. ఆమె స్టోరీ అయితే చాలా ఎమోషనల్ స్టోరీ. లైక్ లిటరల్లీ నేను ఆమెతోని పర్సనల్ గా మాట్లాడినప్పుడు లైక్ ఆమె నాతో షేర్ చేయడం జరిగింది. సో ఒక్కసారి అయితే మనం శ్రావణితో మాట్లాడుకుందాం. హాయ్ శ్రావణి, హాయ్ అక్క. చెప్పు మను, అసలు ఈ వెస్ట్లింగ్ ఈ దారిలోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఎవరిని చూసి ఇన్స్పైర్ అని? అసలు రెజ్లింగ్ లో అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. క్లాసికల్ లో ఉంటుండే, నేను క్లాసికల్ డాన్సర్. అయితే ఒక రోజు ఇట్లానే మా చెల్లి స్టేడియంకి వెళ్ళినప్పుడు తన వెంబడి నేను వెళ్ళిన, ఏంది ఎట్లుంటది చూద్దాం అని. అయితే డాడీ కూడా అన్నాడు, ఏదో మాటకు అన్నాడు, చేస్తావా నువ్వు కూడా అని. అంటే నేను అసలు అందులోనే ఉండిపోయినా, అరే గర్ల్స్ ఇట్లా కూడా చేయొచ్చా, ఇంత ఫిట్ ఉన్నారు అక్క వాళ్ళు అని చూసి ఇట్లా మోటివేట్ అయినా. డాడీని ఒక రోజు నైట్ ఇంకా అన్న, డాడీ నేను కూడా వెళ్తాను, చేయాలని ఉంది నాకు కూడా, నేను ఈ రెజ్లింగ్ నేర్చుకొని నేను ఇంకో ఈ పాట అయిపోయింది కదా, ఇది కూడా నేను చూసి నేను ఎట్లా చేయాలి ఏంది అని ఫిట్ కావాలని ఉంది నాకు కూడా. అంటే సరే అని డాడీ కూడా తీసుకెళ్ళిండు. తీసుకెళ్తే ఫస్ట్ డే వెళ్ళిన, అసలు ఆ రోల్స్ చేపియడము, ఆ డంబుల్ వర్కౌట్ అండ్ ఇంకా స్ట్రెంత్ దాని సపాటానే ఉంటది. రెజ్లింగ్ అంటే మొత్తం ఇండియన్ వర్కౌటే ఉంటది ఎక్కువ. అయితే ఇండియన్ వర్కౌట్ చేపించే లోపు అమ్మో ఇంత బాడీ పెయిన్స్ అవుతున్నాయి, అమ్మో నా వల్ల కాదు అనుకుని 2 days గ్యాప్ తీసుకున్నా. మళ్ళీ తర్వాతకి మళ్ళీ వెళ్ళిన, ఇట్లా కాదు మళ్ళీ వెళ్ళాలి, ఎందుకు ఇట్లా క్విట్ అయిపోవద్దు అని వెళ్ళి ఇంకా అప్పటి నుంచి ఒక 1 month లో నేషనల్ కి సెలెక్ట్ అయిపోయింది. 1 month లో నేషనల్ కి సెలెక్ట్ అయిపోయి ఇంకా సెలెక్ట్ అయినప్పటి నుంచి అరే నేను సెలెక్ట్ అయినా, మంచి ప్లేయర్ ని కొట్టినా అంట. నాకు తెలియదు, అంటే గుస్సా అయ్యేటప్పుడు డాడీ చెప్పలేడు, అరే ఆమె మంచి ప్లేయర్, ఆమె ఖేలో ఇండియా 2-3 ఆడేసి వచ్చిందంట. అయితే నేను వెళ్ళంగానే డైరెక్ట్ ఫాల్ చేసిండే ఆమెని. ఇక అరే నేను ఇంత ప్లేయర్ ని కొట్టినా, నేను ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళలేనని ఇంట్రెస్ట్ పెరిగి 8 years వరకు అయిపోయింది ఇంకా రెజ్లింగ్. ఓకే, ఆమె పేరేంటి? అంటే ఆమెను చూసే ఇన్స్పైర్ అయినా నువ్వు? అంటే ఇన్స్పైర్ అంటే డాడీ ఇన్స్పైర్ చేస్తుండే, అంటే ప్లేయర్ పేరు గుర్తులేదు. అంటే డాడీకి ఇంట్రెస్ట్ ఉండే, మిమ్మల్ని మోటివేట్ చేసిండు డాడీ. సో ఎగ్జాంపుల్ గా ఆమెను చూపెట్టి అట్లా. ఓకే. మరి స్టడీస్ అంటే నాకు పోయిన 2-3 years బ్యాకే ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు నేషనల్స్ పడిండే. డాడీ ఇంటర్ ఓపెన్ ఇంటర్ చేసుకున్నా 2-3 థర్డ్ ఇయర్ అన్నా 4th year అన్నా రాసుకోవచ్చు, ఇప్పుడైతే ఇది వెళ్దాము నేషనల్ కి, మనకి ఇప్పుడు టఫ్ ఉంటది కాంపిటీషన్, మనం ముందు చెప్పలేము. అందుకే డాడీ కూడా వచ్చినప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి అని చెప్పి తీసుకొని వెళ్ళండి. ఇంకా ఇప్పుడు ఓపెన్ ఇంటర్ అప్లై చేసిండే, అది కంటిన్యూ చేస్తున్నా. గవర్నమెంట్ కి ఇంటర్ ఉండాలి కదా జాబ్స్ కానీ. ఓకే, ఇంకెట్లా అయితే ఫాదర్ గురించి మొత్తం ఇటు సైడ్ వచ్చేసిన, స్టడీస్ అయితే డిస్టర్బ్ అయినా పర్లేదు తర్వాత చూసుకుంటా అని. ఓకే, మరి ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాసినావా? ఇప్పుడు ఏప్రిల్ లో ఉన్నాయి అక్క, ఓపెన్ ఇంటర్ కదా, దీనికి వేరే సెపరేట్ ఉంటుంది. ఓకే, ప్రిపేర్ అవుతున్నావు అయితే మరి? లేదంటే దీనిపైన మొత్తం కాన్సంట్రేషన్? లేదు అవుతున్నా. ఓకే, ఫాదర్ ఏం చేస్తారు మా అసలు? ఫాదర్ ఇప్పుడు రియల్ ఎస్టేట్. అంటే డాడీ పర్టికులర్ జాబ్ అంటే ఇక మా వెనకల్నే ఉంటాడు. ఇక మేము కుస్తీలోకి అట్లా వెళ్ళినప్పుడు జాబ్ చేసే ఒక లీవ్స్ ఇయ్యరు కదా. కుస్తీలో కూడా వెళ్తావా నువ్వు? అంటే ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందా అని? ట్రైనింగ్ లో ఉన్నావా లేదంటే? లేదు అక్క, నేను చాలా నేషనల్స్ ఆడాను, 13-14 నేషనల్స్ అయిపోయినాయి నావి రెజ్లింగ్ లో. ఓకే ఓకే. ఇంకా డాడీ వస్తాడు, డాడీ జాబ్ అంటే పర్టికులర్ గా ఉండదు, డాడీ వెళ్ళలేడు అంత, మా వెనకల్నే ఉంటాడు ఎక్కువ. మా పిల్లలు అన్నట్టే ఉంటాడు డాడీ. అమ్మ ఏం చేస్తారు? మమ్మీ హౌస్ వైఫ్. మీరు సిబ్లింగ్స్ ఎంత మంది మరి? నేను మా చెల్లి. చెల్లిని కూడా నీలానే ఇంకా తీసుకెళ్తావా? లైక్ ఆమె కొంచెం నీ ఏజ్ వచ్చే వారికి ఫస్ట్ ఆమెనే వెళ్తుండే కదా, ఆమెను చూసే నేను వెళ్ళిన స్టేడియం. ఆమెను చూసి నువ్వు వెళ్ళడం స్టార్ట్ అయిందా? ఓకే, వినడానికే చాలా ఫన్నీగా ఉంది, లైక్ చెల్లెని చూసి నువ్వు వెళ్ళడం. అంటే నేను క్లాసికల్ ఉన్నప్పుడు ఆమె రెజ్లింగ్ వెళ్తుండే కదా, ఒక రోజు వెళ్ళిన ఆమె వెనకాల చూసి ఇక నేను కూడా అందులో. డాన్స్, క్లాసికల్ డాన్స్ మీ సిస్టర్ కూడా నేర్చుకున్నారా? లేదక్క, నేనే నేర్చుకున్నా. దాంట్లో గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఉన్నాయి నాకు. అవునా? 2-3 ఉన్నాయి. నీకు మెడల్స్ కూడా వచ్చినాయి అంట కదా, ఒక ఎంతవరకు ఎన్ని మెడల్స్ వచ్చినాయి నీకు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంట్లో 43 మెడల్స్ ఉన్నాయి. 43 మాకు చూపిస్తావా మరి? తీసుకొచ్చినా ఏమైనా? కొన్ని తెచ్చిన అక్క, అంటే పైన హ్యాంగ్ చేసినా, కొన్ని తెచ్చిన. ఒకసారి చూపి మా వ్యూయర్స్ కి. హిందీ కేసరి నేషనల్స్, ఇది తమిళనాడు సౌత్ జోన్,
ఇంక స్టేట్ డిస్టిక్ ఇది నాది సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరి ఓకే టైటిల్ తీసుకున్నా తెలంగాణ. ఓకే ఇంక ఇవన్నీ స్టేట్ మెడల్స్ అవన్నీ. ఓకే నువ్వు అసలు ఎట్లా ఫీల్ అవుతావు అసలు, అంటే నీకు ఇన్ని 43 మెడల్స్ వచ్చినాయి. అంటే ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా ఎదురుగానే ఉంటది కదా, సెల్ఫ్ ఇట్లా చూసుకొని అరే నేను అందరు అమ్మాయిల లెక్క కాదు, నాకు ఇన్ని మెడల్స్ ఉన్నాయి, నేను కొంచెం డిఫరెంట్ అని ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఇప్పుడు మీ ఫాదరే నేను ఇంత ఇన్స్పైర్ చేసినారు, నువ్వు ఇప్పుడు ఎన్ని 43 మెడల్స్ వచ్చినాయి, దానికి రీజన్ అయితే మీ ఫాదర్. ఫాదర్ సో ఫాదర్ కి కూడా ఏదో ఎమోషనల్ స్టోరీ ఉందని విన్నాను. అంటే డాడీ చాలా అంటే గరీబ్ నుంచి వచ్చిండు. డాడీకి మమ్మీ డాడీ చిన్న ఉన్నప్పుడే చనిపోయారు. డాడీకి ఒక 4-5 years ఉన్నప్పుడు. అయితే మా డాడీ వాళ్ళ అంటే మీ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్? మా డాడీ వాళ్ళ ఓకే పేరెంట్సే. అయితే వాళ్ళ అన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరు పెంచుకోవడం జరిగింది. డాడీ ఒక్కడు ఉండిపోయిండు. అంటే అందరిని ఒక్కొక్కరు తీసేసుకున్నారు, వాళ్ళ పెద్దమ్మ పిల్లలు పెద్దమ్మ వాళ్ళందరూ తీసేసుకొని పెంచుకున్నారు. అయితే మా డాడీ ముస్లిం. ఇక అంటే ఆయన ఉన్నప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన చాలా స్ట్రగుల్స్ తో ఉండే ఇంట్లో. అంటే స్ట్రగుల్ తినడానికి కష్టంగా ఉంటుండే డాడీ వాళ్ళకి. అయితే యాదవ్స్ ఉంటారు, కొల్ల కుమార్ యాదవ్ అని తాతయ్య. అతను మా డాడీ అరే పిల్లగాడు అని పెంచుకుండు, తీసుకొని పెంచుకొని వాళ్ళ సొంత పిల్లల లెక్కనే చూసుకుంటారు. అట్లా పెంచుకొని మా డాడీకి అనేది ఒక అంటే అరే నాకంటూ ఉన్నారు అని ధైర్యం ఇచ్చి వాళ్ళు ఇప్పటి వరకు డాడీని తీసుకొని వచ్చారు. అంటే డాడీ గరీబ్తనం నుంచి చూసి చేసి అరే పిల్లగాడు ఇట్లా ఉన్నాడు కదా అని డాడీని ఒక స్టేజ్ కి తీసుకొని వచ్చారు. ఇంకా డాడీ కూడా జిమ్ కి వెళ్తా అంటే వాళ్ళు కూడా సరేరా వెళ్ళు అని డైట్ డాడీకి ప్రొవైడ్ చేయడము, కుస్తీలు కానీ అవన్నిటికీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లా. ఓకే అంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉంది శ్రావణి, డాడీ ముస్లిం అన్నారు. డాడీ ముస్లిమే అక్క. అంటే చిన్న ఉన్నప్పుడు పేరెంట్స్ చనిపోయారు కదా డాడీకి, ఇక యాదవ్స్ పెంచుకున్నారు. మరి నీ పేరు శ్రావణి కదా? అయితే మమ్మీది లవ్ మ్యారేజ్, మమ్మీ డాడీ వాళ్ళది. అట్లా మమ్మీ అయితే మమ్మీ సైడే ఉండిపోయిండు. డాడీకి ఎవరు ఉన్నారు అంటే చిన్నమ్మ వాళ్ళందరూ ఉన్నారు, మా నాయనమ్మ వాళ్ళు. ఇక మమ్మీ ఇక ముస్లిం ఇట్లా వద్దు పిల్లలకి ఇక జాబ్స్ ఏమన్నా ఉంటే మన అంటే మేము ఎస్సీ క్యాస్ట్ అయితే ఇట్లా ఎస్సీ నుంచి మన పిల్లలకు జాబ్స్ వస్తాయి ఇట్లా అని అజ్జు అని పిలుచుకుంది. అసలు డాడీ ఒరిజినల్ నేమ్ అజీముద్దీన్. అజ్జు అజ్జు అని పిలుచుకుంటూ ఇంకా మా డాడీని కూడా ఇక్కడ కన్వర్ట్. మేము కూడా ముస్లిం అట్లుంటే రంజాన్ అవన్నీ చేసుకుంటాం. అయితే మీరు హిందూ ఫెస్టివల్ చేసుకుంటారు, ముస్లిం ఫెస్టివల్. బాగుంది కదా మీది. అట్లా. ఓకే అయితే మదర్ మొత్తం ఇంకా డాడీ మదర్ సైడ్ కన్వర్ట్ అయిపోయినారు. ఉన్నాడు. అసలు ప్రాపర్ ఇదేనా మీది? మాకు ఏ విలేజ్ లేదు, మేము యూసఫ్గూడలోనే ఉన్నాం. మీరు పుట్టినప్పటి నుంచి మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ నుంచి యూసఫ్గూడలోనే. ఓకే డాడీ చాలా సఫర్ అయినారు కదా, మరి ఇప్పుడు డాడీకి ఇన్కమ్ ఎట్లా? ఇన్కమ్ అంటే మాకు పర్టికులర్ గా ఇప్పుడు రెంట్స్ వస్తాయి. మాది ఓన్ హౌస్ ఉంది. మా అమ్మమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటుండే, ఇక మా అమ్మమ్మనే చూసుకుంటది. ఇక డాడీకి ఎవరు లేరు, మేము డాడీ సైడ్ వెళ్ళలేము. మా అమ్మమ్మ రెంట్. అంటే అసలు డాడీ సైడ్ మీ అంటే లైక్ మేనత్తలు అందరు ఉన్నారు కానీ వెళ్ళరు. అంటే వెళ్తాము అంటే వాళ్ళు విలేజ్ లలో ఉంటారు. మా అత్తయ్య గుంటూరులో ఉంటది, మా నాయనమ్మ వాళ్ళు కూడా యూసఫ్గూడలో ఉంటారు. వాళ్ళు హెల్ప్ చేస్తారు మాకు. నేషనల్స్ కి అట్లా వెళ్తున్నామంటే సరేరా మన పిల్ల వెళ్తుంది కదా అని డబ్బులు ఇస్తారు. శ్రీశైలం యాదవ్ అని ఉంటాడు మా తాత, అతను కూడా శ్రీశైలం యాదవ్. అతను కూడా డాడీని చిన్న ఉన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చి చూసిండు చేసిండు కాబట్టి అరే ఈ పిల్లగాడు కష్టం, ఇలా పిల్లలకు కూడా ఇట్లా పైకి దేయాలని వాళ్ళు కూడా హెల్ప్ చేస్తా ఉంటారు. మా కుమార్ తాత వాళ్ళు డాడీని పెంచుకున్న వాళ్ళు కూడా నేషనల్ కి వెళ్ళినప్పుడు 30,000 అట్లా ఇస్తారు. మరి నువ్వు ఎస్సీ అంటున్నావు, మీ తాత శ్రీశైలం యాదవ్ ఎట్లయితారు? అంటే కుమార్ యాదవ్ తాత వాళ్ళకి వీళ్ళు రిలేటివ్స్ వీళ్ళు ఇట్లా. అయితే ఇతన్ని కూడా తాత అనుకుంటూ వస్తాం, ఓన్ గా అన్నట్టు అనుకుంటూ వస్తాం. డాడీని పెంచుకున్నారు కదా, ఇక మాకు కూడా సొంత నాయనమ్మ తాతల లెక్కనే అన్నట్టు ఫీల్ అయిపోతాం. ఓకే అంటే నీ లైఫ్ లో ఏదైనా లైక్ నువ్వు మర్చిపోలేని సిచ్యువేషన్, ఎమోషనల్ సిచ్యువేషన్ ఏమైనా ఉందామా? ఎమోషనల్ సిచ్యువేషన్ అంటే అక్క, నేను ఒక నేషనల్ కి వెళ్ళిన, అది ఎక్కడ అయిందంటే బళ్ళారి కర్ణాటక సైడ్ అయింది. అయితే డాడీ లేని నేను ఏడికి పోను. ఇప్పటికైనా కూడా పేరుకి ఇట్లా రెజ్లర్ పైల్వాన్ అన్నట్టు తెలంగాణ కొంచెం గుర్తుపడుతుంది నాకు. ఇప్పటి నుంచి బోరాబండ వెళ్ళే రూట్ గానీ ఇప్పటికి ఏం తెలియదు, ఏమున్నా డాడీనే తీసుకెళ్తా, ఇంట్లోనే ఉంటా. అయితే నేషనల్ కి వచ్చినప్పుడు మా డాడీ వాళ్ళని మీకు పేరెంట్స్ అలౌడ్ లేదు అని అంటే, ఆ రోజు డాడీ రోడ్ మీద పడుకుండు అక్కడ గేట్. అందరూ అంటే మా డాడీ అనే కాదు వేరే పేరెంట్స్ కూడా రోడ్ మీద పడుకున్నారు.
అంటే హర్యానా వాళ్ళు డిఫరెన్స్ చూపిస్తారు. అంటే మా వోళ్ళైతే మా వోళ్ళ దిక్కు ఇట్లా ఉండాలి. అవును. పేరెంట్స్ కి హర్యానా వాళ్ళందరికీ అలౌడ్ ఇచ్చిర్రు. అవును. తెలంగాణ నుంచి అంటే కొంచెం చిన్నగా చూస్తారు. అక్కడ ఎందుకో అర్థం కాదు. నేషనల్‌కి వెళ్ళినప్పుడల్లా అది బాధ అనిపిస్తది. తెలంగాణ అనంగానే అన్నట్టు ఇట్లా చూస్తారు. అవును. డాడీ అక్కడ కింద వండుకుండు. ఒక బెడ్‌షీట్ లేదు, ఏం లేదు. మరి బ్రష్ చేయకుండా నాకు కుస్సి అయినప్పుడు కూడా వస్తుంటే, డాడీ చెప్పొద్దు కుస్సి, కోచ్ చెప్పాలి అని అన్నప్పుడు, అరే మా డాడీ ఇంత కష్టపడి డబ్బులు పెట్టి ఇట్లుండి రోడ్డు మీద పండుకుండు ఈరోజు నా వల్ల, ఇట్లా కాదు అన్నది అట్లా మనసుకు చాలా బాధ అనిపించింది. బట్ వాళ్ళకి నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది కదా, హ్మ్. సమ్ డే యూ విల్ గ్రో ఆ! అప్. అవును. వాళ్ళకైతే ఉంది కాబట్టే కదా ఆయన అక్కడి వరకు వెళ్ళినారు. అవును. ఇక డాడీ గూడా ఇవన్నీ మనకు నడుస్తాయి బిడ్డ, నువ్వేం బాధపడొద్దు, అట్లా చేయొద్దు. ఇది నాకు నార్మలే, ఇది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇట్లానే ఉన్నా, ఇట్లా నాకు సిగ్గు కాదేమి అన్నట్టు డాడీ గూడా ఇట్లా ఇప్పుడు ఏడికెళ్ళినా గూడా సిగ్గు పడనియ్యడు డాడీ. ఏయ్ మొగోళ్ళ లెక్క ఉండాలి, అట్లా సిగ్గు పడొద్దు అని అన్నట్టే ఉంటాడు. నాకు అదే బాధ అనిపిస్తది. ఎప్పుడు నేషనల్ వచ్చిన ఒక పేరెంట్‌ని వాల్యూ ఇవ్వరు. అట్లా అదొక్కటి. ప్రౌడ్లీ మూమెంట్ ఏదైనా నీ లైఫ్ లో? ప్రౌడ్‌లీ మూమెంట్ ఏందంటే, ఫస్ట్ నేషనల్ ఎళ్ళినా. ఫస్ట్ నేషనల్ ఎళ్ళినప్పుడు నేను బ్రౌన్స్ కొట్టిన అండర్ 14. అంటే బ్రౌన్స్ కొట్టినా అని డాడీ ఏంది ఫుల్ హ్యాపీ అయిపోయిండు. అరే! నా బిడ్డ నేషనల్ వరకే వస్తే చాలు అని అనుకున్నా. కానీ ఈడికొచ్చి బ్రౌన్స్ వరకు ఆడింది అని డాడీకి అప్పుడు ఖుషి చెప్తుంటే నేను వీడియో చూసినా. ఎంత అంటే ఎనకాలున్నోళ్ళ అంకుల్‌కి నా బిడ్డ గెలిచింది, గెలిచింది అని అన్నట్టు అది ప్రౌడ్ మూమెంట్. ఇంకా నేను టైటిల్ తీసుకోవాలని ఉండే డాడీకి. అప్పుడు గూడా నేను గద పట్టుకొని ఇట్లా డాడీ మొఖం చూస్తే డాడీ అన్నట్టు ఖుషి అయిపోయిండు. చాలు నా డాడీ ఫేస్‌లో హ్యాపీనెస్ చూసినా అన్నట్టు. అది 2 ప్రౌడ్ మూమెంట్స్. ఓకే. ఇప్పుడు ఈ వెస్ట్లింగే కాకుండా నీకు ఇంకేమైనా ఔట్ ఆఫ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అంటే నాకు అన్నీ ఎక్స్‌ట్రా నేర్చుకోవాలని ఉంటది. నాకు టైలరింగ్ గాని, బ్యూటీషియన్ గాని అవన్నీ ఇష్టము. ఇగ ఈ సమ్మర్‌లో గూడా ఏదో టైలరింగ్ నేర్చుకోవచ్చు గదా అన్నట్టు అట్లా ఆలోచిస్తున్నా అంతే. అన్నీ నేర్చుకోవాలి ఇగ, అన్నిటికి ట్రై జేయాలి అన్నట్టు. ఓకే శ్రావణి, ఇప్పుడు నువ్వైతే మరి నీ గోల్ ఏంటి అసలు? ఎట్ లాస్ట్ గోల్ నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? అంటే నాతో చెప్పినావు నువ్వు ఇంతకు ముందే ఈ వెస్ట్లింగ్ అనేది క్విట్ చేసి కొంచెం గవర్నమెంట్ జాబ్‌కి అట్లా అని. అవును. సో అసలు ఏంటి నీ గోల్ ఏంటి అసలు? గోల్ అంటే ఉండే అక్క, ఒలింపిక్ వరకెళ్ళాలి, ఇంటర్నేషనల్ వరకు ఎళ్ళాలి అన్నట్టు. కానీ ఇంట్లో సిట్యుయేషన్స్ గాని, ఇంటికి పెద్ద నేనే గదా! ఇంట్లో సిట్యుయేషన్స్ గాని, మమ్మీ వాళ్ళకి నేను చూస్తున్నా, నాకు నచ్చట్లేదు. అరే! ఏంది మా ఇంట్లో ఇది సిట్యుయేషన్ అన్నట్టు. డ్యాడీ, మమ్మీ సఫర్ అయితుంటే చూడలేకపోతున్నా. గవర్నమెంట్ డ్యూటీ చేసుకొని ఇంకా మమ్మీ వాళ్ళకి ఇంకా కొంచెం హెల్ప్ అవ్వాలి నేను అన్నట్టు ఇట్లా కానీ 8 ఇయర్స్ నుండి ఆలోచిస్తున్నా. ఇంత కష్టపడి ఈ స్టేజ్ వరకి ఒక 43 మెడల్స్ వచ్చినాయి నీకు. మరి హ్మ్. ఇప్పుడు క్విట్ చేయడం కరెక్ట్ కాదు కదా! ఇది చేసుకుంటా అది చేయొచ్చు కదా! చెయ్యొచ్చక్క. అంటే నేనేందంటే, ఇప్పుడు పోలీస్‌ది రాద్దామని అనుకుంటున్నా. అందులో స్పోర్ట్స్ కోటా నుంచి నేను గేమ్ ఆడుకుంటూ డ్యూటీ జేసుకోవచ్చు. అట్లా ఓకే. ఆప్షన్ ఉంది. ఒకవేళ అట్లా ఆప్షన్ ఒస్తే నేను కంపల్సరీ నేను మళ్ళీ అది కంటిన్యూ జేస్తా. ఓకే. హ్మ్. అంటే నిన్ను చూస్తుంటే కూడా కొంచెం ఎమోషనల్‌గా చాలా హ్మ్. మెంటల్‌గా డిస్టర్బ్ అయి ఉన్నట్టు డిస్టర్బ్ అయింది. అనిపిస్తుంది. అసలు అవును. ఏంటి ప్రాబ్లమ్? ప్రాబ్లమ్ అంటే ఏం లేదక్క. ఇప్పుడు ఎవ్వరైనా గానీ, నేననే గాదు, ప్రతి రెజ్లర్ అనుకుంటున్నాడు. అంటే గర్ల్స్ గానీ, వుమెన్ గానీ, మెన్ గానీ, అరే! ఇంతగనం జేస్తున్నాము. సర్టిఫికేట్స్ నాతోని గూడా అనడం జరిగింది చాలా మంది. సర్టిఫికేట్స్ అన్ని ఇన్నిగనం వచ్చినాయి. ఏం జేయాలి? అన్ని మూలకే పడుతున్నాయి. అంతే. ఏదో డ్యూటీ చేద్దామంటే ఇప్పుడు హైట్ ఉన్నోళ్ళకి పోలీస్‌కి ట్రై జేస్తారు. కొంతమందికి ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు రెజ్లింగ్ ఇవి చేసే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో కంపల్సరీ ఇంజ్యూరీ అవుతది. ఏదన్నా ఇంజ్యూరీ అవుతది. ఇప్పుడు ఇంజ్యూరీ ఉంటే పోలీస్‌కి అప్లై చేయలేము. అవును. హ్మ్. అట్లా కొంతమంది చాలా మంది ఆగిపోయిన వాళ్ళున్నారు. నాకు గూడా అదే భయం. ఇప్పుడు నాకేదైనా ఇంజ్యూరీ అయిందనుకో, నేను పోలీస్ కొట్టలేనేమో అన్నట్టు ఆలోచించి కొంచెం మెల్లమెల్లగా స్టెప్పేస్తా ఉన్నా. ఇగ హర్యానా అటు సైడ్ అయితే స్టేట్ గోల్డ్ మెడల్ తెచ్చిన, నేషనల్ పార్టిసిపేషన్ ఏమన్నా జేసినా గూడా జాబ్స్ ఇస్తారు వాళ్ళకి. మంచిగున్నాయి. వాళ్ళకి ఫెసిలిటీ బావుంది. అండ్ స్టడీస్‌లో గూడా వాళ్ళకి స్పోర్ట్స్ కోటా నుంచి హెల్ప్ చేస్తది గవర్నమెంట్. మన దగ్గర అట్లా లేదు. మీరు కంపల్సరీ నార్మల్ పీపుల్ లాగానే ఈక్వల్ అన్నట్టు. అంత కష్టపడి అంటే 3, 4 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాలు కుస్తీకి మేము పొద్దున 3 పూటలు అంటే పొద్దున, సాయంత్రం రాత్రికి 3 పూటలు ప్రాక్టీస్ జేసి ఫుడ్‌కి అంటే తనలాడతాము. రెజ్లర్ అనంటే ఎంత ఒకళ్ళు రెజ్లింగ్ జేస్తారంటే గరీబ్ అంటే వాళ్ళకి ఫుడ్ గావాలి, బాదాం గావాలి, బాడీకి చాలా డైట్ ఉండాలి. మేము ఇది ఏం జేయలేకపోతే మాకు ఇందులో పెయిన్స్ వచ్చేస్తాయి బాగా. అప్పుడు మేము అంటే మాకేంది ఇది, మాకు డ్యూటీ వచ్చినా మేమేమన్నా చేసుకుంటూ కుస్తీలు కొట్లాడొచ్చు గదా అన్న ఆలోచనలో ఎళ్ళిపోతాము.
ఇంకా ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా రెజ్లింగ్ అనే కాదు అంటే అన్ని స్పోర్ట్స్ లో రెజ్లింగ్ అనేది కొంచెం డౌనే ఉంది ఇప్పటికైతే. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి అరే ఇట్లా రెజ్లర్స్ ఉన్నారు, తెలంగాణ స్టేట్ కి గోల్డ్ మెడల్ అంటే అది నార్మల్ మాట కాదు. అంత కష్టపడి డిస్ట్రిక్ట్ ఆడాలంటేనే కొంచెం టఫ్ ఉంటది బాయ్స్ కి గానీ ఉమెన్ కి గానీ. తెలంగాణ స్టేట్ కి గోల్డ్ మెడల్ తెస్తున్నాము, నేషనల్ వరకు తెలంగాణ స్టేట్ నుంచి అక్కడ వెళ్ళి మన తెలంగాణ పేరుని మేము తీసుకెళ్తున్నాం అంటే చిన్న మాట అయితే కాదు అది. వాళ్ళు కూడా కొంచెం జాబ్స్ కి గానీ కొంచెం ఇట్లా కొంచెం ఇంజురీస్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం గానీ అట్లుంటే మేము కూడా ఇంకా ఇది ఇప్పుడనే కాదు, ఇంకా వేరే తరం నుంచి కూడా మా జనరేషన్ అంటే మాకే ఇప్పుడు ఇన్ని బాధలు ఉన్నాయి, నెక్స్ట్ వాళ్ళకు కూడా బాధ కావద్దు అని మాది హెల్ప్. గవర్నమెంట్ కి డ్యూటీలు ఏమన్నా ఉంటే రెజ్లింగ్ ఇట్లా ఏమన్నా హెల్ప్ అవుతారేమో అని ఉట్టి చిన్న కోరిక అంతే. ఓకే, నువ్వు ఇందాక అన్నావు తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా లైక్ పట్టించుకుంటలే అని, నువ్వు అట్లా ఫీల్ అవుతున్నట్టు నాకు అర్థమైంది. మరి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పుడు పట్టించుకుంటలేదు అంటున్నావు, మరి ఇంత హార్డ్ వర్క్ కూడా ఎందుకు మరి? హార్డ్ వర్క్ అంటే చేయాలి కదా అక్క. పేరెంట్స్ అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్తాం, బ్యాగ్ వేసుకొని వెళ్తాము అంతే. ఎవరైనా రోడ్డు మీద చూసిండనుకో అరే పిల్ల అది అని ఎవరో గుర్తుపట్టకుండా చిడాయిస్తారు. అదే రెజ్లర్ అని మనం తెలిసి మనం రెజ్లింగ్ అంటే మనం రెజ్లింగ్ చేస్తే మన ఫిజిక్స్ చూస్తేనే అమ్మో ఏమే గట్టిగా ఉండేటట్టుంది, వర్కౌట్ చేసేటట్టు దగ్గరికి రారు ఎవ్వరు. రెజ్లింగ్ చేస్తే ఎవరైనా దగ్గరకు వచ్చినా, డేర్ చేసి దగ్గరకు వచ్చినా కూడా కొట్టి పడేసి అంత ధైర్యం ఉంటది. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేమనే కాదు వేరే అమ్మాయిలు కూడా మనకి సెల్ఫ్ డిఫెన్స్ కావాలని రెజ్లింగ్ లో గానీ ఏదైనా స్పోర్ట్స్ కి వెళ్తే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెంట్ ఉంటది కదా, అట్లా అని మేము కూడా. ఇప్పుడు ఈ జనరేషన్ లో నార్మల్ గా కాలేజ్కి వెళ్ళి ఇంట్లో ఉండి తిని పడుకొని అంటే అస్సలు కాని పని అక్క. జిమ్ అన్నా చేసుకోవాలి, ఏదన్నా చేసుకోవాలి, అట్లా అని జిమ్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం. జిమ్ కి వెళ్తావా నువ్వు? వెళ్తా అక్క, జిమ్ కూడా వెళ్తా. అంటే చిన్నగా ఉన్నప్పుడు జిమ్ చేయొద్దు, 18 క్రాస్ అయినాక చేయాలి అట్లా ఇట్లా కొంచెం ఉంటుండే కదా. తర్వాతకి ఇప్పుడు జిమ్ కి వెళ్తా ఉంటా. ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ కదా, వెయిట్ లిఫ్ట్ చేస్తేనే మనం ఆపోనెంట్ ని కూడా లిఫ్ట్ చేయగలుగుతాం కదా అని జిమ్ కి వెళ్తా. ఓకే, ఇప్పుడు లాస్ట్ మరి నువ్వు అంటే లైక్ వ్యూవర్స్ కి కూడా ఏమైనా మోటివేషనల్ గా, నువ్వు ఇప్పుడు ఇంత సఫర్ అవుతున్నావు కాబట్టి మన వ్యూవర్స్ కి నీలాగా స్ట్రాంగ్ ఉండడానికి నువ్వు ఒకటి చెప్పాలంటే ఏం చెప్తావు మరి? స్ట్రాంగ్ ఉండాలంటే ఇంట్లో సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఎట్లున్నా కూడా ముందుకు వెళ్ళండి, ఆగిపోకండి. అండ్ ఏమున్నా మనము ఇప్పుడు ఆలోచిస్తాం తెలంగాణకి మెడల్ తేయాలి, అది తేయాలి, తెస్తే మనకు కూడా బెనిఫిట్సే. మన తెలంగాణకి గోల్డ్ మెడల్ వస్తుంది, ఇండియాకి గోల్డ్ మెడల్ వస్తుంది. కానీ అన్నిటికంటే పేరెంట్స్ కూడా ముఖ్యము, వాళ్ళ హ్యాపీనెస్ కూడా చూడాలి. ఇప్పటికైనా ఎవరైనా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ స్ట్రాంగ్ ఉండాలి. బాడీ అంటే మన బాడీని ఫిట్నెస్ చేస్తేనే, ఈ కల్తీ జనరేషన్ లో ఫిట్నెస్ ఉంటేనే మనము ముందు గట్టిగా ఉంటాము, మన ఫ్యూచర్ కూడా కొంచెం గట్టిగా ఉంటది. కల్తీ జనరేషన్ అని ఎందుకు అనిపిస్తుంది? అప్పుడంటే డాడీ వాళ్ళు బాదాము, కాజు అవన్నీ తిని ప్రోటీన్ అవే తండాయి చేసుకుంటే అదే ప్రోటీన్ మాకు. రెజ్లింగ్ అంటే డాడీ వాళ్ళకి కూడా అప్పుడు తండాయి అనేది ప్రోటీన్ వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ప్రోటీన్ పౌడర్స్, క్రెటిన్లు అవన్నీ వచ్చినాయి, చేసినాయి. ఆ క్రెటిన్ తాగితే కిడ్నీకి ఎఫెక్ట్ అంటారు, ప్రోటీన్ అంటే నార్మల్. అది ప్రోటీన్ తాగితే అమ్మో ఫ్యూచర్ లో ఏమన్నా బాధ అవుతుందేమో అన్నట్టు ఒక కల్తీ జనరేషన్. ఫుడ్ కూడా రైస్ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ ఏమేమో వస్తున్నాయి, అవి తినాలంటే ఇప్పుడు తినే అన్నం కూడా యాపిల్స్ అంటారు, దాని మీద వ్యాక్స్ చేస్తారు. అవన్నీ తిన్నాం అనుకో అరగవు, చెయ్యవు. ఈ వర్కౌట్ చేసినాం అనుకో జర అవన్న కొంచెం బాడీ ఫిట్ ఉంటది. ఓకే, ఇప్పుడు నువ్వు డైలీ మీ రొటీన్ లో ఏమేమి డైట్ తీసుకుంటావు, ఎలాంటి డైట్ తీసుకుంటావు? పొద్దున్నే మనకి హెల్దీ ప్రోటీన్ కావాలంటే 4 eggs తినాలి అక్క కంపల్సరీ. బాడీకి పొద్దున 30 గ్రామ్ ప్రోటీన్ ఇవ్వాలి మనం బాడీకి. 4 eggs తింటాము. అండ్ ఇడ్లీ స్టీమ్ ఫుడ్ ఉంటది, పొద్దున్నే ఆయిల్ ఫుడ్ తినకుండా ఇడ్లీ, కొంచెం పీనట్ చట్నీ, అండ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఉంటది అది. ఇంకా బాడీ మేము అంతా వర్కౌట్ చేస్తాం కదా, కూల్నెస్ కోసం సబ్జా వాటర్స్ యాడ్ చేస్తూ ఉంటాం. అండ్ మధ్యాహ్నంకి రాగానే కొంచెం 2 రోటీ, కర్డ్ రైస్, గీలో వేయించుకున్న రోటీ, అండ్ చికెన్ ఉంటే డైలీ చికెన్ అంటే కాదు కదా, హెల్దీ వెజిటేబుల్ అంటే స్పినాచ్ కర్రీ అట్లాంటివి, హెల్దీ వెజిటేబుల్స్, కర్రీ లీవ్స్ బాగా తింటాం. అండ్ ఈవినింగ్ స్టేడియంకి వెళ్ళేటప్పుడు అండ్ మళ్ళీ పొద్దున్న నానబెట్టుకునే బాదం అవన్నీ తినేసి వెళ్తాం కదా ప్రాక్టీస్ కి. ఈవినింగ్ బాదాము, 2 బనానా, కాజు అవి తినేసి ప్రాక్టీస్ కి వెళ్ళిపోతాం. ఆ ఇంటికి రాగానే మళ్ళీ అదే రైస్, చపాతి, ఇంకా అదే నార్మల్ డైట్ ఉంటది. కానీ పాలు ఎక్కువ తాగాలి, మార్నింగ్ పాలు కూడా తాగాలి. కానీ నేనంటే పాలు ఎక్కువ తీసుకోను అట్లా నా డైట్.
పాలు ఎక్కువ అంటే నచ్చా ఎక్కువ పాలు మా అంటే ఒక చిన్న గ్లాస్, అది కూడా వీక్లీ 3-4 టైమ్స్ చిన్న గ్లాస్ పాలు. ఓకే. కానీ ఇప్పుడు నువ్వున్న సిచ్యువేషన్ కి ఫ్యామిలీ సిచ్యువేషన్ చూసుకుంటే ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి డైట్ అయితే మేనేజ్ చేయలేము. మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? హెల్ప్ చేస్తారు అన్నాను కదా అక్క. అది మా కుమార్ తాత వాళ్ళు కూడా కన్నీ మామ అని ఉంటాడు. మా బస్సులో మొత్తం వాతావరణంలో సగం మంది పైల్వాన్లే ఉన్నారు. కన్నీ మామ వాళ్ళతో పాటు నువ్వు ఒక పైల్వాన్. వాళ్ళు అరే ఇప్పుడు అంటే వాళ్ళకి కష్టం తెలుసు, అప్పుడు వాళ్ళు కష్టపడ్డారు కదా బాదంకి అవన్నిటికి. అరే పిల్ల పైల్వాన్ చేసింది, పైల్వాని చేస్తుంది, అరే ఈ పిల్లకి హెల్ప్ చేయాలి అన్నట్టు వాళ్ళు 1000 ఇస్తా 1000-2-3,000 ఇస్తా ఉంటారు మంత్లీ. అరే బిడ్డ రా బిడ్డ ఇంటికి రా అంటారు, తినబెడతారు, పైసలు ఇచ్చి పంపిస్తారు. అట్లా మళ్ళా ఏమన్నా మా తాత కూడా ఫోన్ చేస్తాడు, కుమార్ తాత అని ఉంటారు ఆయన. అరే పిల్లలు తింటూ రారా చక్కగా తింటారా అని డాడీకి అంటాడు. ఆయన ఒక 4-5,000 చేస్తాడు. మరి శ్రీశైలం తాత ఉంటాడు, అతను వెళ్ళినప్పుడల్లా సర్టిఫికేట్ మెడల్ కొడితే వెళ్ళాలి అనే దగ్గర కంపల్సరీ, లేకపోతే అరే నా మన్మరాలు మెడల్ కొడితే రాలేరా అని వెళ్ళినప్పుడల్లా 10,000 ఇచ్చేస్తాడు జోబులో నుంచి తీసి. వెంకట్ యాదవ్ వాళ్ళ శ్రీశైలం తాత వాళ్ళ కొడుకు వెంకట్ యాదవ్, నవీన్ యాదవ్ వాళ్ళందరూ 5,000 పైల్వాన్లు. ఇక వాళ్ళు ఇచ్చే మనీతోని ఇక్కడ డైట్ వస్తది, ఇక జిమ్ కు సంబంధించిన క్లోత్స్ ఉంటాయి కదా అవి తీసుకుంటాము, ఇంకా ఇంటి రెంట్లు ఉంటాయి కదా దాని వల్ల ఇంటి రేషన్ వస్తది. డాడీ కూడా రియల్ ఎస్టేట్ అప్పుడప్పుడు ల్యాండ్ ఏమన్నా బిజినెస్ ఏమన్నా వచ్చినప్పుడు డాడీ కూడా దగ్గర ఒక 1 lakh అట్లా తెచ్చిస్తాడు. దాని వల్ల ఏమన్నా ఇట్లా గోల్డ్ ఏమన్నా ఉంటే అట్లా కొనుక్కుంటాడు. ఓకే మా, ఎనీవేస్ నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతున్నావు లైఫ్ లో కాబట్టి నీకు చాలా మంచి లైఫ్ ఉంటది. అండ్ నేను కూడా హార్ట్ఫుల్లీ ఐఎమ్ సేయింగ్ యూ, నువ్వు చాలా మంచి సక్సెస్ అవ్వాలి, చాలా మంచి సక్సెస్ కొట్టాలి. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.